ఈరోజు చాలా శుభ సమయం, మంచి రోజు. ఎందుకంటే మా మిత్రులు దుశ్శాల్వ మీ ఎంటోతో ఘనంగా సంతకరించి గౌరవ డైరెక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఇటీవల కాళహస్తి నందు యువతరం సేవా సమితి ద్వారా స్వచ్ఛంద సేవలతో చురుకుగా సేవలు అందించిన ఆపద్దేవ సేవా ట్రస్ట్ కావలి వ్యవస్థాపక అధ్యక్షులు దామ మధుసూదన్ రావు, శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులకు మరియు టైమ్ టు హెల్ప్ సాంద్రత అధ్యక్షులు నందిపాటి రమేష్లకు సేవారత్నం అవార్డు ప్రదానం చేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కావలి డివిజన్ పిఎంపి అసోసియేషన్ మరియు స్వచ్ఛంద సాంస్కృతిక నిర్వాహకులు పై అవార్డు గ్రహీతలను దుశ్శాల్వగా పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ అధ్యక్షులు వివిధ స్వచ్ఛంద సాంద్రత గౌరవ అధ్యక్షులు ఖాదర్ బాషా మాట్లాడుతూ స్వచ్ఛంద సాంద్రత ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో విధములుగా సహాయ సహకారాలు అందించడం మా సమాజ సేవా కార్యక్రమంలో ముందుండి సేవ కేవలం అందించడం వల్ల రమణయ్యకు, మధుసూదన్ రావు దంపతులకు, రమేష్లకు మంచి గుర్తింపు లభించడం చాలా సంతోషకరమైన విషయమని, సామాజిక సేవ తగిన లభించడం శుభ పరిమాణమని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రియదర్శిని మహిళా మండలి షేక్ ఖాదర్ గుడ్ మ్యాన్ టెస్ట్ బ్రహ్మయ్య ఘంటసాల బ్రహ్మచంద్ర గ్రామీణ వైద్యశాల ఉంటూ మస్తానయ్య, సుభాష్ చంద్ర బోస్, రాధయ్య, శారద తదితరులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ రవీంద్ర భారతిలో హ్యూమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో వారు చేసిన సేవలకు గాను గౌరవ డాక్టరేట్ బిరుదుని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రోజు వారికి ఘనంగా దుశ్శాల్వతో సత్కరించి వారు చేసిన సేవల్ని కొనియాడుతూ వారి మా రాబో రోజుల్లో కూడా ఎన్నో అవార్డులు రావాలని వాళ్ళందరూ కూడా ఆశీస్సులు తెలియజేసిన సందర్భం. ఈ నేపథ్యంలో కావలిలో ఆపద్ బాంధవుడు 24/7 ప్రతిరోజు ఒక్కరికైనా ఆఖరి తీర్చాలి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో వారి భార్యాభర్తలు ఇద్దరు మధుసూదన్ గారు, వారి శ్రీమతి రాజలక్ష్మి గారు ప్రతిరోజు ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నలు పొందుతూ ఉన్నటువంటి సందర్భం. ఇటీవల కాళహస్తిలో ఓ మంచి కార్యక్రమంలో సేవారత్న అవార్డుని ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, ప్రేమ పాత్రుల ద్వారా వాళ్ళని సత్కరించడం జరిగింది. అదేవిధంగా టైమ్ టు హెల్ప్ ఆ పేరులోనూ ఉంది. ఏ టైంలో అయినా కూడా నా యొక్క సహాయ సహకారాలు అందుతాయి అనేటటువంటి ఒక మంచి భావంతో పనిచేసేటటువంటి నందిపాటి రమేష్ ఆ రోజు కాళహస్తిలో సేవారత్న అవార్డు అందుకోవడం జరిగింది. మన కావలికే గర్వకారణం. కారణం ఏంటంటే సేవ చేయనిదే ఎవరికి కూడా ఎటువంటి గుర్తింపులు, పేరు ప్రఖ్యాతులు రావు. అచ్చట పుట్టిన చింత చిగురు కూడా చావి అన్నట్టు మా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా స్వలాభం లేకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ మంచి గుర్తింపు పొందుతున్న సందర్భం. ఆ సందర్భం